నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దెంకిలో ట్రామా కేర్ వైద్యశాల ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని రామ్నగర్ లో సోమవారం వర్ణిక ఆర్థో ట్రామా కేర్ వైద్యశాలను నూతనంగా ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ వైద్యులు కలిసి ప్రారంభించారు. ట్రామా కేర్ వైద్యశాలలో లభించే వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. అద్దెంకి పరిసర ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని సూచించారు. అద్దెంకి ట్రామా కేర్ వైద్యశాల అనేది ఎంతో అవసరమని మంత్రి రవికుమార్ చెప్పారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే అద్దెంకి పట్టణానికి చెందిన గొట్టుముక్కల నాసరయ్య రచించిన నడిచే నీడల పుస్తకాన్ని మంత్రి రవికుమార్ ఆవిష్కరణ చేశారు. నేటి తరం యువకులు సమాజానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు రచించి మంచి సందేశం ఇవ్వాలని మంత్రి రవికుమార్ తెలిపారు. కాలే సూర్యాదినా నవానా గ్రహాణం అత్యంత ఆనుకూల్యతాసిద్ధిరస్తు. यस्यावृणाभ्यां यादेवी सर्वमङ्गलानां ध्रुवं देराजावृणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं देराजावृणो ओम अयं मुहूर्तसमुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादिनां आजीवां भवति ओम अयं मुहूर्तसमुहूर्तस्तु शुभफलावाप्तिरस्तु. ओम नमो नमो जयमन्नां यज्ञा भागं देवेभ्यो विदराज्याय प्रचन्द्रमास्तिरते दीर्घमाय देवो बृहस्पतिः ध्रुवं అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న వివోఏలపై టార్గెట్లు పెట్టి మరీ అధికారులు వేధిస్తున్నారని సోమవారం వివోఏల సంఘ నాయకులు విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ను అద్దెంకిలో కలిసి వినతిపత్రం అందజేశారు. వివోఏలు గ్రూపు సభ్యులకు అధిక రుణాలు ఇప్పించి రికవరీ చేయించమని నిత్యం వేధిస్తున్నారని మంత్రికి చెప్పారు. గేదెలు గొర్రెలు రుణాలు మంజూరు చేసి వారు చెప్పిన ప్రదేశంలోనే కొనుగోలు చేయాలని చెప్పి కొనిపించారు. గొర్రెలు చనిపోవటం, గేదెలు సక్రమంగా పాలు ఇవ్వకపోవడంతో లోన్ మేము కట్టమని సభ్యులు అడ్డం తిరిగారని, లోన్ రికవరీ చేయమని అధికారులు వారిపై ఒత్తిడి చేస్తున్నారని వివోఏలు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే మంత్రి రవికుమార్ డిఆర్డీఏ పీడీకి ఫోన్ చేసి వివోఏలపై ఒత్తిడి దేనికి చేస్తున్నారు, రుణాలు తీసుకున్న సభ్యులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసుకుని వివరించి చెప్పి రుణాలు రికవరీ చేసుకోవాలే కానీ వివోఏలపై ఒత్తిడి పెంచవద్దని మంత్రి రవికుమార్ ఆదేశించారు. నమస్కారం అండి, నా పేరు చిన్న. నేను బయట రామేశ్వరంగా వివోఏగా పనిచేస్తున్నాను. మాది పంగళూరు మండలము. అయితే మాకు ఈ మధ్య జీవనోపాధి గురించి లవ్లీడ్ గురించి చెప్పడం జరిగింది. దాంట్లో గ్రూప్కి వచ్చి ఒక 5గురికో 4గురికో తమ బయోమెట్రిక్ గురించి లోన్లు ఇవ్వాలి అంటున్నారు. కానీ 10 మంది సంతకాలు పెట్టడానికి దానికి అంగీకరించట్లేదు. అదొక మాకు సమస్యగా ఉంది. తర్వాత జియో ట్యాగింగ్ వచ్చింది. ప్రతి 10 మందిని నెలలా ఫోటో తీయాలి అంటున్నారు. కానీ చాలామంది వలస వెళ్తున్నారు కాబట్టి 10 మంది ఫోటో తీయడానికి వీలు అవ్వట్లేదు. ఆ విషయాన్ని మేము మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దీన్ని సిఓ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. మాకు బ్యాంక్ ఇప్పుడు ప్రతి గ్రూప్కి కూడా బ్యాంక్ లింకేజీలు ఇస్తున్నారు. కానీ ఇక నుంచి బ్యాంక్ లింకేజీలు కూడా ఆపేయాలి. బ్యాంక్ లింకేజీలు ఇప్పుడు కొంచెం ఆపాలి. ఈ యొక్క జీవనోపాధికి శ్రీనిధి నుంచి కానీ మామూలుగా ఎస్సీ ఎస్టీ కానీ ఉన్నతి కానీ ఈ లోన్లు తీసుకొని ఆ లోన్లు ఆపాలి అనే ఆలోచన ఉన్నదని తెలిసింది. కానీ సభ్యులు మాత్రం ఎక్కువ బ్యాంకీలోనికే మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు అలవాటు
అలవాటు పడ్డారు కూడా దానికి. పైగా శ్రీనిధి ఎస్సీ ఎస్టీలో ఈ ఉన్నతి లోన్లు తీసుకున్నప్పుడు అది అందరికీ రావట్లేదు. వచ్చేది ఎంతమందికి 4గురికో 5గురికో వస్తుంది, 10 మందికి రావట్లేదు కదా. వాళ్ళు ఏంటి 10 మందికి రావాలి ఏదైనా చెప్పిన ఆలోచనతో ఉన్నారు కాబట్టి బ్యాంకు లోన్లు కూడా ఆఫ్ చేయడానికి వీలు లేదు. అన్ని లోన్లు ఎప్పటిలాగానే జరగాలి. మాకు తమ్ముడు వేయించుకోవాలని పెట్టారు సార్. గ్రూప్లో 4 5 అలా తమ్ముడు వేయించుకున్నారు సార్. వాళ్ళ వరకు లోన్ ఇస్తారు, మిగతా 6గురికి రావాలి. వాళ్ళు సైన్ చేయరు, వాళ్ళు కట్టకపోతే వీళ్ళకి గ్రూప్ అనేది గ్రూప్ యూనిట్, ఎవరు కట్టినా కట్టకపోయినా గ్రూప్ అందరికి బాధ్యత. ఒకరు తీసుకున్నా కానీ అర్థమైంది నాకు బాధ్యత. వీళ్ళు ఏమంటారంటే మేము పెట్టము సంతకాలు 10 మంది కూడా ఒకరు తీసుకుంటే మేము ఎందుకు తీర్మానం రాస్తాం, మేము పెట్ట వాళ్ళు కట్టారు కట్టరు అని చెప్పేసి వీళ్ళు అంటారు. అవును కరెక్టే. 10 మంది కనుక లోన్ తీసుకుంటే 10 మందికి బాధ్యత. ఏం చేయాలి దాన్ని, ఏం చేయాలి? అదే మాకు టార్గెట్ పెట్టారు సార్. మీరు ఒక వివో వచ్చి 15 కానీ 20 కానీ గేదెలు ఇప్పించాలి అని పెట్టారు. మరి గేదెలు వచ్చేసి 1,50,000 అండి సార్. అవి ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రాంతంలోనే కొనాలంట. అవి మాకు వద్దు అని. మా ప్రాంతం ఎక్కడ ప్రాంతంలో అక్కడైతే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఇక్కడేమో పనికి రావట్లేదు. అదో టార్గెట్ పెట్టారు సార్. మేము కొన్ని చెప్పొద్దు కూరుకోరు. మళ్ళీ పోయినసారి కూడా బాపట్ల జిల్లా వరకే చేశారు సార్. ఇలా అన్నారు సార్. వాళ్ళు అందుబాటులో ఉండరు, కలిసి వెళ్ళిపోతుంటారు. కాదు సార్, అది కూడా మీరు పైన మాట్లాడుతున్నారు సార్. అది ప్రతి నెల చేయాలంటే గ్రూప్ అయితే 5 పెట్టించమంటున్నారంట. ఇప్పుడు ఏంటంటే పలానా సింగిల్ పర్సన్ లేకపోతే 2 తీసుకుంటే మిగతా వాళ్ళు మేము ఎందుకు పెట్టాలని చెప్పి అంటున్నారంట. దాన్ని మేము పెట్టాం, మన సంబంధం లేదు కదా అంటున్నారంట. అది ఒకసారి క్లారిఫై చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జియో ట్యాగింగ్ ఏదో ఉంటుంది, ఫేస్ ఐడి, అది కొద్దిగా ఇబ్బంది ఉందండి. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ సిస్టమ్ ఏదో జియోలు పెడుతుంటారు, ఇక్కడ వాళ్ళు కింద వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ కింద వాళ్ళకి కూడా అనుకూలంగా పని చెడిపోకుండా పని అనుకూలంగా ఉండే విధానాన్ని కూడా చూడాలి కదా మనం. ఎక్కడో కూర్చొని మనం పెట్టేస్తే రూల్స్ పెడితే వాళ్ళు ఇక్కడ కింద గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది కదా. చూసుకున్న తర్వాత వాళ్ళు ఒక వాతావరణం కూడా కాదు, వాళ్ళు ఒక డాక్టర్ని పెట్టుకొని మన వాతావరణం అలవాటు అయిన దాకా దాన్ని కరెక్ట్గా చూడాలి. తెచ్చి జాగ్రత్త చేసేవాళ్ళు కూడా ఉన్నారు, తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా చేసేవాళ్ళు ఉన్నారు. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అందుబాటులో లేక సరిగ్గా లేక తీసుకొచ్చినప్పుడు సరైన విధానంతో తీసుకురాకపోయినా మనకు తలకనేది బందీని కూడా ఉన్నాయి. ఈ వేసవిలో ఎక్కడ త్రాగునీటి సమస్య అనేది రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి చూసుకోవాలని, అవసరమైన ఏరియాలో వాటర్ ట్యాంకర్లు పెట్టించి నీటి సరఫరా చేయించాలని అద్దెంకి మండలం ఎంపీపీ అవిసెన్ జ్యోతి అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా అధికారులు వారి శాఖల తరపున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. గత సాధారణ సమావేశంలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించారో లేదో వివరించారు. అద్దెంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలలో త్రాగునీటి సమస్య, శానిటేషన్ లోపాలు లేకుండా చూసుకోవాలని ఎంపీడీఓ సింగయ్య సూచించారు. ఈ వేసవిలో గ్రామాలలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉంటే తక్షణమే పంచాయతీ కార్యదర్శులు దృష్టికి తీసుకుని రావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. ముందుగా వ్యవసాయ శాఖ మధ్య పరిష్కారం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని స్థాయిల్లోనూ ఫండ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. మంచినీళ్ళు అందరికీ ఇవ్వడం కోసం ఈ సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కృషి చేద్దామని కోరుకుంటున్నాను. ఈ ఖరీఫ్ స్టార్టింగ్లో ఈ 3 విడతల్లో ముఖ్యమంత్రి గారు ఈ డేటా ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. మన ఆఫీస్లో ఇక్కడ ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా దాదాపు 19,559 వెబ్లాండ్ రికార్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్యూరిఫికేషన్ ఈ నెల 25వ తేదీలో కంప్లీట్ చేసుకొని తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫేషియల్ అథెంటికేషన్ అంటే తప్పనిసరిగా వాళ్ళు వచ్చి ఆ కేంద్రానికి వచ్చి వాళ్ళ ఫేస్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ నెలాఖరికి వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్లో ఈ పిఎం కిసాన్ అలానే అన్నదాత స్కీమ్ మొదటి విడత 2025 ఖరీఫ్ నాటికి వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరు రాలంటే ఇప్పుడు మనకి
ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి అన్నదాత సుఖీభావ. అలానే కోర్టులో ఆ భూములు ఏదైనా కోర్టులో ఉంటే ఆ రికార్డ్స్ కూడా మనం పరిగణలో తీసుకున్నాం. అలానే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అలానే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, రిటర్న్ 10,000 రూపాయలు ఫైన్ చేసిన వాళ్ళందరూ కూడా అనర్హులుగా మనం ప్రభుత్వం తెలియజేసింది. అలానే ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మినిస్టర్స్ అట్లా కాన్స్టిట్యూషన్ పోస్టులో ఉన్న వాళ్ళు కూడా మనం అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా జిఎస్టీ ఉన్న వాళ్ళు కూడా అనర్హులుగా ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా మనం ప్యూరిఫికేషన్ ద్వారా ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీస్లో డెత్లు ఉన్నా కూడా మనం ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకొని ఆన్లైన్లో ఎక్కించిన అందరూ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఫ్యామిలీ అయినప్పటికీ పెళ్ళి అయి ఉంటే, మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళని సపరేట్గా మనం అర్హులుగా గుర్తిస్తాము. కాబట్టి రేషన్ కార్డు ఉన్నా కూడా మ్యారేజ్ అయి ఉంటే సపరేట్గా మనం యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ మధ్యలో ఉన్న క్రైస్తవులందరూ కూడా నేను ఈ విషయాలు తెలియజేసి ఎక్కువ మంది ఎన్నో ఎటు ప్రయత్నం చేయవలసిందిగా ఈ సభాపూర్ణ నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని మండలంలో మనకి ఎంజీఆర్ ఫేస్ 1 కింద 42 వరకు సిసి రోడ్లు, అలాగే ఫేస్ 2 కింద 7 వరకు, మొత్తం 49 వరకు 4,95 లక్షల రూపాయలతోటి మనకి మంజూరు ఉన్నాయి. వాటిని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక 3 వరకు మాత్రమే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలో కంప్లీట్ చేస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద మనకి మొత్తం ఒక్కొక్క వరకు 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ ఫండ్స్ 4 వరకు మంజూరైంది. 4-2 వరకు స్టార్ట్ అయ్యి ఒకటి ఫినిషింగ్ వర్క్స్ అవుతుంది, కోటి స్లాబ్లో ఉంటుంది. అలాగే ఇంకా 2 వరకు మోదేపల్లి, ముందుబాటులో టెండర్ స్టేజ్లో ఉన్నాయి, అవి కూడా టెండర్ కావడంతో మొదలుపెడుతున్నాం. అలాగే జిల్లా పరిషత్ నుంచి మొత్తం 45 లక్షలు మంజూరైంది. 15 లక్షలు వచ్చేసి నాగులపాడు ఆర్బీకేకి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కోసం, అలాగే 30 లక్షలు జాతపాలెంలో ఆర్బీ రోడ్ నుంచి దాసుల కాలనీ వెళ్ళే మార్గానికి సిమెంట్ రోడ్ వేయడానికి మంజూరైనాయి. అవి కూడాను ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లో ఉన్నాయి, త్వరలో మొదలు పెడతాం. అలాగే డిఎంఎఫ్ గ్రాంట్ కింద 1,30 లక్షల రూపాయలతోటి కొత్తగా ప్రపోజల్స్ పంపని మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ వచ్చింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్లు మరియు తీర్మానాలు కలెక్ట్ చేస్తున్నాం. త్వరలో శాంక్షన్ ఇస్తే అది కూడా మాట్లాడుతుంది. ఇవి ప్రజెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి. పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామివార్లకు నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో లక్ష తమలపాకులు పూజ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు కలిసి 11 ఆవృతములుగా లక్ష తమలపాకులు పూజ చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహానివేదన, పంచహారతుల కార్యక్రమం జరిగింది. పౌర్ణమి సోమవారం కలిసి రావడంతో ఎంతో విశేషమైన రోజు అని ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ, అమావాస్య రోజున 10,000 అరటి పండ్లతో కదిలి ఫలర్చన నిర్వహిస్తున్నారని వేద పండితులు వంగల హరిశంకర అవధాని తెలిపారు. Bye.
అందరూ పలకండి. మమ సంకల్పిత సర్వకార్యసిద్ధాః తైస్తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన जय श्री गोविंदा गोविंदा जय श्री राम 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 సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రాతిముఖ మండపం నిర్మాణానికి అద్దెంకి పురపాలక సంఘం వైస్ చైర్మన్ టు అనంతలక్ష్మి బాలవీరయ్య దంపతులు సోమవారం మారుతి భవనం ఆధునీకరణకు అద్దెంకి పట్టణానికి చెందిన నేరేళ్ల వెంకట శేషగిరి శ్రీనివాసరావు చుండూరి వెంకట సుజాత శశికళ కలిసి 1,01,116 రూపాయలు చెక్కుల రూపంలో విరాళాలు దేవస్థానం ఈవో తిమ్మనాయుడు అందజేశారు. అలాగే సందిరెడ్డి రమేష్ భారతి దంపతులు 1,01,116 రూపాయలు విరాళాలు అందజేశారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు అద్దెంకి పట్టణానికి చెందిన శారద సుబ్బారావు దంపతులు 22,500 రూపాయల విలువ కలిగిన వెండి కలశంను సోమవారం దేవస్థానం అర్చకులకు అందజేశారు. అద్దెంకి పట్టణంలోని రేణింగవరం రోడ్లో ఉన్న వలి హాస్పిటల్లో మంగళవారం మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాజావలి క్లినిక్ లో ప్రముఖ ఎముకల కీళ్ల వైద్య నిపుణులు మరియు స్త్రీల వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. నేను డాక్టర్ జ్యోత్స్న, గైనకాలజిస్ట్. మేము మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు నుంచి రేపు అనగా 13వ తారీఖున మంగళవారం అహ్మద్ స్పెషాలిటీ క్లినిక్ పెద్దవల్లి గారి క్లినిక్ రేణింగవరం రోడ్ అద్దంకి నందు ఉచితంగా మెగా క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు నందు రక్త పరీక్షలు ఉచితంగా చేయబడును అండ్ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయబడును.
సో ఈ అవకాశాన్ని అద్దంకి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ కోశాధికారి మాలాది శ్రీనివాసరావు 48వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం అద్దంకి పట్టణంలోని వేలమూరిపాడు రోడ్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శ్రీనివాసరావు పద్మావతి దంపతులు రోటరీ సభ్యులు కలిసి మొక్కలు నాటారు. తదుపరి రోటరీ తరపున దంపతులిద్దరికి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సత్కరించారు. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని శ్రీనివాసరావు తెలిపారు. నలుగురికి ఏదో మంచి సందేశం ఇవ్వాలి, అది కూడా ఒక నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలని ఆయన ఆలోచన చేశారు. ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలకి పెళ్ళైన తర్వాత గొడవలు, మహా అయితే ఒక 10 ఏళ్ల దాంపత్యం అంటే చాలా గొప్పగా అనుకునే ఒక జనరేషన్లోకి వచ్చిన ఈ రోజుల్లో మరి 48 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా వాళ్ళకి వాళ్ళే ఇదవుతా 48 సంవత్సరాలు చక్కటి దాంపత్యంతో ఉన్నారంటే చాలా గొప్ప విషయమే. గొప్ప దృక్పథంతో ఆయన చేస్తున్నాడు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. అది రోటరీలో చాలా మంది ఉండొచ్చు, నేను మొహమాటలు అంటే అనవచ్చు, కానీ ఇంత ఎక్కువ కార్యక్రమం ఇచ్చేవాళ్ళు తక్కువ. కార్యక్రమాలు రోటరీ ద్వారా సభ్యులు ఇస్తేనే గొప్పగా ఉంటుంది. కానీ ఎందుకో రోజు రోజుకి మన దాంట్లో కార్యక్రమాలు ఇచ్చేవాడు చాలా తక్కువ అయిపోతుంది రోటరీ వాళ్ళు. అంటే రోటరీ లక్ష్యాన్ని మనం అసలు మర్చిపోతున్నాం. కానీ తడవకు తను ఇస్తూ కార్యక్రమాన్ని గుర్తు చేస్తుంటాడు. ఆయన ఇచ్చినప్పుడల్లా ఏమనుకుంటున్నాడంటే మనం కూడా చేయాలని ఆలోచన మనందరూ రేకెత్తించడానికి ఆయన చేసే కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయన్నమాట. తర్వాత ఎడగా అమ్మాయి వాళ్ళు చెప్పినట్టు మరి ఈ మంచి కార్యక్రమాలు చేయాలంటే డబ్బు దాచుకునే వాళ్ళు ఉండేవాళ్ళంటే కాకుండా ప్రజల కోసం, సమాజం కోసం మరి ఇవాళ ఖర్చు పెడుతుంటే ఆమె నెలకుండా ఉందంటే ఆయన యొక్క విజయాలు వెనక్కున్నటువంటి శ్రీమూర్తి. ఇక్కడ ఉన్నదాన్ని ఈ ఏరియా ఉన్నదాన్ని వేస్ట్ చాలామంది చూస్తుంటారు. కానీ ఎక్కడ పార్కు కానీ ఎక్కడన్నా నలుగురు కూర్చోవడానికి అవకాశం ఉందంటే ముందు గుర్తొచ్చేది శ్రీనివాసరావు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో పౌర్ణమి సందర్భంగా దాతల సహాయ సహకారాలతో శ్రీ కాశీనారాయణ స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం సమక్షంలో పట్టణంలో ఉన్న కాశీనారాయణ స్వామి భక్తులకు అన్నదానం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులకు అన్నదానం జరుగుతుందని సహకరిస్తున్న భక్తులకు ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా, అదిగాక బుద్ధ పౌర్ణమి, ప్రతి పౌర్ణమి నాడు మన బంగ్లా రోడ్లో భారతీయ జనతా పార్టీ జెండా కింద శ్రీ అవధూతాంధ్రులు కాశీనారాయణ నిత్యాన్నదాన సేవా తరఫున కింద ఈరోజు మనకి దాదాపుగా పరశుడు శ్రీనివాసరావు గారు మరియు మారెడ్డి కృష్ణారెడ్డి గారు వారు ఉన్నారు. విజయనగరముడి యలమందరావు గారి సహార్థంతో కూడా మనకి జరిగింది. కావున ఈరోజు మనకి ప్రతి నెల ఇక్కడ మనకి భోజన కార్యక్రమం జరుగుతుందని, ప్రతి నెల పౌర్ణమి రోజు జరుగుతుందని, కావున భక్తులు కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా హిందూ సంఘాల వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తద్వారా కాశీనారాయణ స్వామి ఆశీస్సులు పొంది ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.